చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. ఈ బెట్టింగ్ యాప్లు ఈ 34 లిస్టులో ఉన్న యాప్లను ప్రమోట్ చేస్తూనే సహాయం చేస్తారు. ఆ మ్యాటర్ మీకు కూడా తెలిసిపోయిందా సార్? ఇంకో అతిపెద్ద స్కామ్ ఏంటంటే సహాయం స్కామ్. అడు తిరిగి నా మీదగా వస్తాడా? ప్రమోట్ చేసిన 10 లక్షలు 20 లక్షలు ఇస్తున్నారు రా బాబు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం, సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం. పరిస్థితులు ఇలా పక్కబట్టేసిన శాస్త్రి గారు, మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? ₹10 ఇటుకు రూపాయి ఇచ్చి వీడియో చేసి పెడితే ఆ నీళ్ళు తప్పని కొట్టాను. నిన్ను ఏంటి ఏం చేస్తావు? తెగరెచ్చిపోతున్నావు? నాలుగు మీద మచ్చ గుర్తు పెట్టుకోండి, కుక్క చావు చేస్తారు. అమ్మమ్మ నువ్వు నోరు మూసుకుంటావా లేదా? అననీయమ్మా ఆవిడ. ₹10 పెట్టడం ఏంటి, అది వీడియో తీయడం ఏంటి, దాన్ని ₹1,00,000 బిజినెస్ చేయడం అదేంటది? ఎందుకన్నయ్యా? ఎందుకు సహాయం పేరుతో వ్యాపారం చేస్తున్న ఎరవనా కొడుకులకు చెప్తున్నాను. యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నా. డబ్బులో నుంచి తీసి అలా పెడతారు, తప్పని గోవిందా గోవింద అంతా మొత్తం స్కామ్ రా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీకు ఆ చెప్పినట్లు 60,000 30,000 మీ బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ మీరు ఎందుకు ఇస్తారు? అంటే అది పొల పైకి వెళ్తుంది, పొల కిందకి వెళ్తుంది, ఏ పొల ఏమైనా కర్రబెల్లాట. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అవనైనా చేస్తాను కానీ నేను ఇలాంటి యాప్లు ప్రమోట్ చేయనని గిది గీసుకొని కూర్చున్నాను. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. గవర్నమెంట్ అందుకే నిన్న రిలీజ్ చేసింది, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా తప్పు చేస్తే ₹10 లక్షల జరిమానా. మావా నా పని అయిపోయింది రాలుడు. ఏమనంటే ఇన్స్పిరేషన్ అవుతానా. ఈ ఎటకరాలకు లోపమే లేదు. బొక్కలు వేయించాలి కదా, ఈ యాప్లన్నీ ప్రమోట్ చేసిన బొక్కలు వేయించాలి కదా. నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.